హలో అండ్ వెల్కమ్ టు ద ఇన్నర్ ట్రూత్ సిరీస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. జీవితంలో చాలామందిని కలుస్తూ ఉంటాం, కొలీగ్స్తో చాలా గంటలు గడుపుతాం, బాసెస్తో చాలాసార్లు మనం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాగే ఇళ్లలో కూడా అమ్మ కావచ్చు, అత్త కావచ్చు, చెల్లి, అన్నయ్య, భర్త కావచ్చు, భార్య కావచ్చు, చాలామంది డిఫికల్ట్ అండ్ నెగిటివ్ పీపుల్ అని మనం అనుకుంటూ ఉంటాం. అబ్బా వాళ్ళు చాలా నెగిటివ్ అని చెప్పి. నిజంగా ఈ నెగిటివ్ పీపుల్ అనేది నిజమా? ఒకవేళ అటువంటి వ్యక్తులు డిఫికల్ట్ అండ్ నెగిటివ్ పీపుల్ తారసపడితే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? కొంతమంది ఏమంటారు, వెళ్ళి వాళ్ళని విపరీతంగా ప్రేమించేయమంటారు, ఇంకొంతమంది ఇగ్నోర్ చేయమంటారు. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ నెగిటివిటీ ఇన్ పీపుల్ మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్ అండ్ లైఫ్ కోచ్, అందరికీ సుపరిచితులు రామకృష్ణ మగులూరి గారు. రామ్ గారు, థ్యాంక్ యూ. నమస్తే అండి. సో డిఫికల్ట్ పీపుల్, నెగిటివ్ పీపుల్ మీరు వినుంటారు. అత్తాకోడళ్ళు మాత్రమే కాకుండా ఎక్కువగా భార్యాభర్తలు, టాక్సిక్ స్పౌస్, టాక్సిక్ రిలేషన్షిప్స్ ఇవన్నీ వింటున్నాం బాగా ఈ మధ్య. వాట్ ఈస్ ఇట్? మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం ఏదైతే ఉందో ఇట్స్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. వాళ్ళు మీ మిర్రర్స్. అద్దం కనిపెట్టలేదు అనుకోండి, మీరు ఎలా ఉంటారో మీకు ఎలా తెలుస్తుంది? అంతే కదా. సో అద్దం కనిపెట్టాక నాకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంది, లేకపోతే ఇక్కడ స్కార్ వచ్చింది, ఇక్కడ తెల్లగా ఉన్నాను, ఏమో ఉన్నాయి, నా కళ్ళు ఇలా ఉంటాయి, ముక్కు ఇలా ఉంటుంది, నోరు ఇలా ఉంటుంది, అన్నీ మనకి అద్దంలో కనిపిస్తాం. ఫిజికల్ లెవెల్లో ఒక అద్దంలో చూస్తే నేను ఎలా ఉన్నాను అనేది నాకు అర్థమైపోయింది బాహ్యంగా. బట్ అంతర్లీనంగా లోపల ఏమవుతుంది అంటే ఆర్గన్ లెవెల్ అని కాదు, బట్ యాక్చువల్గా మెంటల్ లెవెల్లో అంటే ఫస్ట్ ఐడెంటిటీ నాది బాడీయే, సెకండ్ ఐడెంటిటీ మైండ్, రైట్? అవును. సో ఆ మైండ్లో నా కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఉంది, నా బిహేవియర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఇలాగ చాలా ఉన్నాయి. నేను ఎవరు అనేటువంటిది నాకు తప్ప బయట ప్రపంచానికి తెలీదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు తెలీదు. ఈ నాకు తెలీదు అన్న కండిషన్లో మరి ఎలా తెలుస్తుంది నాకు నా అద్దం ఏది? బాహ్యంగా ఒక అద్దం కనిపెట్టగలిగాం, బట్ లోపల ఉన్నటువంటి క్యారెక్టర్స్ని, బిహేవియర్స్ని, బిలీఫ్ సిస్టమ్స్ని బయట ఎవరో ఒకళ్ళు చూపిస్తే నాకు తెలుస్తుంది. అవును. నేను అంతర్ముఖుడినై ఏదో ప్రయత్నం చేస్తే కొన్ని తెలుస్తాయి, ఇంట్రోస్పెక్షన్ జరుగుతూ ఉంటాయి. అవును. బట్ కొన్ని తెలియవు. ఎందుకు అంటే ప్రతి మనిషికి నేను చాలా మంచోడిని అనేటువంటి ఒక నమ్మకం. అవును, అంతేగా. అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. ఆ సినిమాలో ఆయన ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ ఉంది చూసారా, అందరూ మంచోళ్ళేరా. అందరూ మంచోళ్ళే, దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఎనీబడి. మీరున్నారు, మీరు మీ మదర్ దగ్గరికి, మీ ఫాదర్ దగ్గరికి, మీ సిస్టర్ దగ్గరికి, మీ పిల్లల దగ్గరికి ఇలాగ వెళ్ళి నేను స్వప్న గారు అంటే ఎవరు అనేటువంటి ఒక డెఫినేషన్ తీసుకున్నాను అనుకోండి, 10 మంది దగ్గరికి. ఎన్ని డెఫినేషన్స్ వస్తాయి నాకు? 10 వస్తాయి, 10 రకాలుగా వస్తాయి కదా. సో 10 రకాల డెఫినేషన్స్ ఉన్నాయా మీకు? వాళ్ళు చూసిన దాన్ని బట్టి ఉంటాయి, వాళ్ళు చూసిన కోణంలో ఉంది, దృక్పథంలో ఉంది. అవును కదా. సో ఏ దృక్పథంతో చూస్తున్నారో ఆ దృక్పథంలో మీకు డెఫినేషన్ ఇస్తున్నారు. అవును. సో నేను మిమ్మల్ని చూస్తున్న కండిషన్లో పాజిటివా నెగిటివా అంటే మీరు పాజిటివే, నేను పాజిటివ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్, బాగున్నది. బట్ నేను మిమ్మల్ని నెగిటివ్గా పర్సీవ్ చేస్తున్నాను అంటే ఎందుకు చేస్తున్నాను? ఫోర్మోస్ట్ థింగ్, మీలో ఏదో నాకు నచ్చట్లేదు. మీ బిహేవియర్ కానివ్వండి, మీ యాటిట్యూడ్ కానివ్వండి, మీ మాట తీరు కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఏదో నాకు నచ్చలేదు కాబట్టి నేను మిమ్మల్ని నెగిటివ్ కింద పెట్టాను. అవును. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు మేనేజ్ యూ. ఎందుకు అనుకుంటున్నాను అలాగా అంటే నాలో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది, నాకు కనపట్లేదు, తెలుసో తెలియకో నేను మీ మీద ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో మీ బిహేవియర్లో నాకు కనిపిస్తూ ఉంది, ఆ బిహేవియర్ మీద నాకు ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది. ఓకే, ఆర్ నాలో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది, నేను దాన్ని హైడ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు నచ్చదు బయటకు ప్రపంచానికి చూపించడానికి, దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఆర్ ఉంది అని తెలిసి దాన్ని దాచిపెట్టడమా, లేకపోతే అసలు ఉన్నదన్న సంగతి నాకు తెలియట్లేదు. సో ఇలాగా ఒకటొకటి వెన్ ఐమ్ కైండ్ ఆఫ్ సీయింగ్, నేను రియాక్ట్ అవుతున్నాను ఈదర్ వేస్ అండి. పాజిటివ్గా రియాక్ట్ అయినా
నెగిటివ్గా రియాక్ట్ అయినా మీలో ఏదో ప్రోగ్రామ్ ఉంది, దానికి నేను లోపల ట్రిగర్ అవుతున్నాను. అవును. నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను, మీలో ప్రాబ్లమ్ యూఆర్ లైక్ ఎ స్క్రీన్, ఒక వైట్ స్క్రీన్ బట్ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఈజ్ అ ప్రొజెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ యూ. ఇన్సైడ్ ఆఫ్ మీ, రైట్? దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఏమవుతుందంటే చిన్నప్పుడు నా తల్లిదండ్రులతోని కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. నా తల్లిలోను తండ్రిలోను కొన్ని నాకు నచ్చని బిహేవియర్స్ ఉన్నాయి, నేను టాలరేట్ చేయలేనివో. లేకపోతే యాజ్ ఎ చైల్డ్ నేను వాళ్ళ ఎదురు నుంచి అబ్బాయి నాకు ఇది నచ్చదు అనేటువంటి ధైర్యం నాకు లేదు అసలు అప్పుడు. అవును. యాజ్ ఎ చైల్డ్ నాకు వాళ్ళే ప్రపంచం కాబట్టి. సో ఇవి నేను ప్రాసెస్ చేయలేదు నా లైఫ్లో. నెక్స్ట్ ఎవరు పికప్ చేస్తారు అంటే మీ బాసెస్, కానీ మీ బాసెస్ దగ్గర ఈ బిహేవియర్స్ కనిపిస్తాయి, లేదు అంటే మీ స్పౌస్లో కనిపిస్తాయి, లేకపోతే మీ ఇన్లాస్లో కనిపిస్తాయి. ఎవరో ఒక పర్సన్ ఆఫ్ అథారిటీలో ఒకటి కనిపిస్తుంది. సో అప్పటిదాకా ఆ అథారిటీలో ఆ బిహేవియర్ ఉంది, అలాంటి యాటిట్యూడ్ ఉందనో లేకపోతే అలాంటి బిహేవియర్ ఉందనో ఎవరికి తెలియకపోవచ్చు. మీరు ఏదైతే చెప్తున్నారో అది మీరు బ్లేమ్ చేస్తున్నారో లేకపోతే మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు, బట్ మీతో పాటు ఇంకొక 10 మంది పనిచేస్తున్నారు అనుకోండి, ఈ 10 మంది చూసి ఉండరు అలాంటి బిహేవియర్. దిస్ ఇస్ ట్రూ ఓన్లీ ఫర్ యూ. మీలో ఏదో ట్రిగర్ అవుతోంది. అవును. ఓకే, సో ట్రిగర్ అవుతున్నప్పుడు ఇది నన్ను డిస్కంఫర్ట్కి గురి చేస్తూ ఉంది. అసహనంగా ఉన్నాను నేను. అవును. దాన్ని కన్ఫ్రంట్ చేయాలా వద్దా అనేటువంటి ఒక ఆలోచన. ఈ సిచ్యువేషన్ని, ఈ పర్సన్ని నేను మేనేజ్ చేసే పరిస్థితిలో లేను. అప్పుడు ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే నేను మిమ్మల్ని ఒక లేబుల్ ఇచ్చేస్తున్నాను, వెరీ నెగటివ్ పర్సన్, వెరీ డిఫికల్ట్ పర్సన్ టు డీల్ విత్. కేటగరైజ్ చేస్తాం కదా. ఇప్పుడు మన సమాజంలో ఉన్నారండి సినిమా యాక్టర్స్ కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, బిజినెస్ పీపుల్ని కానివ్వండి, అంటే వీళ్ళు మనకు ఎదుర బాగా కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫలానా అని ఒక లేబుల్ ఇచ్చేసాం కదా ఒక్కొక్కరికి, రైట్? అవును. సో వాళ్ళ గురించి నాకు ఏం తెలుసని, అంటే మోర్ ఆర్ లెస్ ప్రాపంచికంగా చూస్తే తెలుసు అనుకుంటాం, బట్ ఒకళ్ళు బాగా సక్సెస్ఫుల్ అయిపోయారు అనుకోండి, ఏముందిలే పెద్ద వాళ్ళ నాన్న సపోర్ట్ చేస్తాడనో లేకపోతే డబ్బులు ఇచ్చాడనో ఏదో టక్కన అనేస్తాం మాట. అవును. ఎవడో చెప్పింది వినేసి ఓకే అనేస్తాం, మనం కూడా ఏకీభవించేస్తాం. ఎందుకే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకి ఏం తెలుసని, ఏం తెలీదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకు తెలీదు. బట్ వాళ్ళు సక్సెస్కి వచ్చేసరికి ఇది నేను తట్టుకోలేను. అది బ్రాడ్గా డిస్టెంట్ రిలేషన్షిప్స్లో రామ్ గారు, బట్ క్లోజ్ రిలేషన్షిప్స్లో వి థింక్ వి నో దెమ్ కదా, డిఫికల్ట్ నో దెమ్. అన్ఫార్చునేట్లీ నేనెవరో నాకు తెలియనప్పుడు మీరు ఎలా తెలుస్తారు? అంటే అవతల మనిషి కాన్స్టెంట్లీ ప్రతిదానికి నాన్ కోఆపరేషన్లో ఉండడం, అవతల మనిషి వచ్చి మిమ్మల్ని హర్ట్ చేయడం, అవతల మనిషి మీరు అనుకుంటున్నవేవి సక్సీడ్ కానివ్వకపోవడం, ఎవిడెంట్గా అవతల మనిషి మిమ్మల్ని చూసి కుళ్ళుకోవడం, ఇవన్నీ కొట్టొచ్చే క్వాలిటీస్ కదా. కనిపిస్తున్నాయి కదా. అవును. అవి మీకు ఒక్కరికే కనిపిస్తున్నాయి, అందరికీ కనిపిస్తున్నాయా? అందరికీ కనిపిస్తే ఏమిటి, ఒక్కరికే కనిపిస్తే ఏంటి, బ్రాడ్లీ అందరికీ కనిపిస్తే ఏమిటి? సో బేసిక్గా ఏమవుతుందంటే నాకు కనిపిస్తున్నాయి అనుకోండి, కనిపిస్తున్నప్పుడు నాకు వీటి మీద ఖచ్చితమైన అభిప్రాయం ఉంది, లేకపోతే నాలో ప్రోగ్రామ్ ఉంది. యాక్చువల్గా నేను చూడలేకపోయాను, నేను మీ మీద ప్రొజెక్ట్ చేశాను, మీ బిహేవియర్ని చూసి నేను ఐడెంటిఫై చేశాను. అంటే నా అవేర్నెస్లోకి వస్తూ ఉంది ఇది. నా అవేర్నెస్లోకి వస్తేనే నేను దాన్ని పట్టుకోగలను, అంతే, లేకపోతే పట్టుకోలేను. అవునా? అవతల మనిషి అబద్ధాలు ఆడుతున్నారు అనుకోండి మీతోటి, అవతల వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నారని నేను అనుకుంటున్నాను, బట్ అబద్ధం ఆడడం మీద నాకు ఒక అభిప్రాయం ఉంది, ఆర్ నేనే కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడుతున్నాను అనుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. అబద్ధం ఆడడం మీద అభిప్రాయం ఎందుకు ఉండకూడదు? తప్పు కదా, మనకు చెప్పబడింది కదా. అబద్ధం ఆడడం అనేటువంటిది తప్పు, కరెక్టే, అసలు అందులో డౌట్ లేదు. బట్ ఒకే ఒక ఆస్పెక్ట్లో రెండు, మీ నిజం ఒకటి, నా నిజం ఒకటి ఎందుకు ఉండకూడదు? మీ పర్స్పెక్టివ్లో ఏదైతే రైట్ అనుకుంటున్నారో నా పర్స్పెక్టివ్లో నాకు అది రైట్ కదా. అవును. ఇది నా నిజం అయినప్పుడు అది మీ నిజం కదా. మీ నిజం మీకుంది, నా నిజం నాకుంది. నా నిజంతో మీ నిజం కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి మీరు అబద్ధం చెప్తున్నారని అనుకుంటున్నాను నేను. అంటే కొన్ని బ్లేటెంట్గా జగమెరిగిన సత్యాలు ఉంటాయి. కరెక్ట్. సపోజ్ ఇది మైక్ కాదు, ఇది బాటిల్లో గ్లాసో అన్నా అనుకోండి, నా నిజం మీ నిజం కనెక్ట్ కావట్లేదు అనలేం కదా. కరెక్ట్. సో బట్ అక్కడ నిజం అనేటువంటిది, నిజం చెప్పడం అనేటువంటి దాని మీద ప్రాపంచికంగా మనకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఏదైతే ఉందో, నా బిలీఫ్ సిస్టమ్ అయిపోయింది కదా.
కరెక్ట్. రైట్? సో నేను ఎప్పుడైతే ఒక దాన్ని డిసైడ్ చేసేసానో ఇంక అక్కడి నుంచి దాని తర్వాత ఏముంటుంది అనేటువంటిది ఇంకేముండదండి. దీని తర్వాత డిస్కషన్ లేదు ఇంకా. ఎప్పుడైతే నేను దాన్ని కంక్లూడ్ చేయకుండా ఉంచుతానో దెర్ ఈజ్ మోర్ టు ఇట్. సో మీరు ఇది మైక్ కాదు, ఇది ఇంకోటి ఏదో అన్నారు, లేదు ఇది మైక్ అని నేను మొదలెట్టాను అనుకోండి, డిస్కషన్ ఈజ్ అబౌట్ మైక్ కాదా అనే దాని మీద ఉంటుంది అంతే కదా. కదా. సో బట్ అలా కాకుండా మీరు చెప్పింది మీరు మైక్ కాదంటున్నారు, నాకు వేరే డిస్కషన్ దీని తర్వాత ఏంటి, దీనిలో ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటి, ఇది ఏం చేస్తూ ఉంది అనేటువంటిది మొదలు పెట్టాను అనుకోండి. సో అక్కడ ఏమంటారు, మీరు మైక్ కాదని అనుకోండి, మీకు పిచ్చర్ నేను అంటాను, Correct. అంటే మీ మీద Conclude లేబుల్ అయిపోయింది వేస్తాను. కదా, conclude అయింది కదా. అదే మీకు ఎందుకు అలా కనిపిస్తోంది అంటాం. కరెక్ట్. దానికి మీకు పిచ్చి లేకపోతే మీరు అబద్ధాలు ఆడుతున్నారుకి తేడా అది, అంతేనా? సో మీరు కంక్లూడ్ చేసినప్పుడు దాని మీద నాకు ఒక అభిప్రాయం ఏర్పడి ఉంది కాబట్టి రైట్, నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఇక్కడ. నేను దీన్ని కంక్లూడ్ చేయకపోతే దీని తర్వాత ఇంకో కొంచెం డిస్కషన్ ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఒకటి అంటే నేనేమి అబద్ధం నిజం అనే దాని గురించి మాట్లాడినప్పుడు అబద్ధం చెప్పడం తప్పే కాదు అనట్లేదు, బట్ అక్కడ ఆగకండి అంటున్నాను. మీరు అన్నది అబద్ధమే, బట్ దాన్ని డిఫైన్ చేయడం కంటే ఎందుకు మీరు ఆ మాట అన్నారు అనేటువంటి డిస్కషన్కి వచ్చింది అనుకోండి. ఇఫ్ ఐఎమ్ డిస్కసింగ్ బియాండ్ దట్ డిస్కషన్కి వస్తుంది, ఓకే ఫైన్. క్షణక్షణంలో ఆర్జీవి గారు పెట్టారు, వీడు మామూలుగా దొంగ కాడు, వీడు దొంగగా మారడానికి కారణాలు ఉన్నాయి. యూ వెంట్ టు ద రూట్ ఆఫ్ ఇట్. వాట్ యు డూ దెన్? సో ఎప్పుడైతే మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అనే దానికి వచ్చినప్పుడు మీకున్నటువంటి కండిషనింగ్ ఏంటి, మీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీరు ఏ సందర్భంలో ఇది ఎందుకు చెప్పారు. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకో జస్ట్ టు సేవ్ యువర్ స్కిన్ అబద్ధం చెప్పారనుకోండి, అబద్ధం చెప్పారు కరెక్టే, బట్ వెన్ ఐ రియలైజ్ ఇది కనుక ఈ అబ్బాయి నిజం చెప్పి ఉంటే ఈ అబ్బాయి లైఫ్ థ్రెటన్ అయ్యి ఉండేది, లేకపోతే ఈ అబ్బాయికి ఒక మేజర్ లాస్ ఉండేది అటువంటిది ఏదో ఉందనుకోండి, అప్పుడు మీ ఫోకస్ అబద్ధం మీద ఉందా, వ్యక్తి మీద ఉందా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీద ఉందా? అవునా, పరిస్థితి కదా. సో ఎప్పుడైతే నేను ఇక్కడ కంక్లూడ్ చేసేస్తాను అబద్ధము అని, నాకు మీ మీద ఒక లేబుల్ పడిపోయింది, ఒక దొంగనో ఒక అబద్ధం చెప్పేవాడనో ఏదో ఒక లేబుల్ వేసేసాను నేను, మీకు ఆటోమేటిక్గా పడిపోతుంది. బట్ ఎప్పుడైతే నేను బియాండ్ దట్ వెళ్ళి చూడగలుగుతానో ఆ లేబుల్ వేయాల్సిన అవసరం లేదు నాకు. మీ పరిస్థితి ఎప్పుడైతే నాకు అర్థమవుతుందో దెన్ నా అప్రోచ్ మీ మీద మీతో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే కన్క్లూడ్ చేసి ఒక పొలారిటీ తీసుకొస్తానో అప్పుడు అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైంది, అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. అప్రోచ్ డిఫరెంట్. బట్ ఏదేమైనా సపోజ్ ఆ లేయర్కి వెళ్ళాం మనం, అబద్ధం కాదు దాని వెనకుండే కారణం, వాట్ యు డూ దెన్? ఎప్పుడైతే మీరు డిఫికల్ట్ పీపుల్ ఆర్ నెగిటివ్ పీపుల్ అని మీరు ఏదైతే అంటున్నారో, ఎప్పుడైతే నాకు నా పెయిన్ పాయింట్ అర్థమవుతుందో, నేను మిమ్మల్ని ఎందుకు లేబుల్ చేస్తున్నాను, నాకు అది పెయిన్ కలగజేస్తుంది, నాకు పెయిన్ మీ బిహేవియర్ వల్ల నాకు పెయిన్ నేను అనుభవిస్తున్నాను, హర్ట్ అనుభవిస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని డిఫికల్ట్ పీపుల్ అనో నెగిటివ్ పీపుల్ అనో డిఫైన్ చేస్తున్నాను, రైట్? బట్ నేను కాస్త ఇంట్రోస్పెక్ట్ చేసి నేను ఎందుకు హర్ట్ అయ్యాను, నాలో ఏం ప్రోగ్రామ్ ఉంది, నా కండిషనింగ్ ఏమైనా ఉందా, నాకేమైనా బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయా, నా ఎక్స్పీరియన్సెస్లు ఇవి ఏమైనా ఉన్నాయా, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది వెన్ ఐ కైండ్ ఆఫ్ స్టార్ట్ డూయింగ్ దట్ ఇంట్రోస్పెక్షన్, గో లుక్ ఇన్ టు ఇట్, ఎగ్జాక్ట్గా నేను పిన్ పాయింట్ చేస్తాను నాకు ఈ ఆస్పెక్ట్లో ఇబ్బంది కలిగింది అనేటువంటి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు క్లారిటీ వచ్చేయాలి, నా పెయిన్ పాయింట్ ఏంటి అనేటువంటిది నాకు క్లారిటీ వచ్చేయాలి. నా పెయిన్ పాయింట్ నాకు క్లారిటీ వస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోపిష్టి మనిషితో ఉన్నాను అనుకోండి, వాడు అరుస్తూ ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, అవతల వ్యక్తి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు డీల్ అని చెప్పి నేను అనేస్తున్నాను, ఆ వ్యక్తి కనిపిస్తే నేను పక్కకి వెళ్ళిపోతున్నాను, ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్, ఐ కేటగరైజ్డ్ హిమ్ యాజ్ అ చాలా నెగిటివ్ పర్సన్ కింద నేను కేటగరైజ్ చేసేసాను అతన్ని. సో నెక్స్ట్ టైం నుంచి నేను అతనితో డీల్ చేయడానికి ఇష్టపడను. అవును కదా, అతని బిహేవియర్ వల్ల నేను ఎందుకు ఇబ్బంది పడుతున్నాను, ట్రిగర్ ఎందుకు అవుతున్నాను,
2 థింగ్స్. ఒకటి, నాకు క్లారిటీ రావాలి. నాలో ఏం ప్రోగ్రామ్ రన్ అవుతుంది, నేను ఎగ్జాక్ట్‌గా పిన్ పాయింట్ చేస్తే నా ఇష్యూ ఏంటి అనేది నాకు అర్థం అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరెందుకు కోప్పడుతున్నారు? మీరెందుకు అంత కోపిష్టిగా ఉన్నారు? ఎప్పుడైతే మీ కోపానికి గల కారణం నాకు అర్థమైందో, అప్పుడు దెన్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ యూ వెల్. ఎందుకంటే వి బోత్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్. అవును. మిమ్మల్ని నేను డిఫైన్ చేస్తున్నాను నెగిటివ్ పర్సన్గా అన్నప్పుడు మీరు నేను సేమ్ పేజ్లో లేము. అవును, కరెక్ట్. మీరు నేను సేమ్ పేజ్లో లేనప్పుడు మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎక్కడ ఉంది? కుదరదు. ఊరికే 4 పదాలు, తెలుగు పదాలు, ఇంగ్లీష్ పదాలు, హిందీ పదాలు మాట్లాడతాం. బట్ దెన్ ఐఎమ్ నాట్ కమ్యూనికేటింగ్. నేను మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. ఒకటి. సో స్టెప్ 1, ఈ డిఫికల్ట్ పీపుల్, నెగిటివ్ పీపుల్ అనగానే నాలో ఉన్న పెయిన్ పాయింట్ ఏంటి, మీకున్న ఇబ్బంది ఏంటి, ఈ 2 అర్థం చేసుకోగలిగాను. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లారిటీ. నెంబర్ 2, కమ్యూనికేషన్. అది నేను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను? నీకు బాగా కోపం పోయి ఇప్పుడు అరుస్తుంటావు అంటే వాడికి ఇంకొంచెం అరుస్తాడు. అలా కాకుండా మన డిస్కషన్లో, మన ఇంటరాక్షన్లో నాకు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో నేను కొంచెం బాధపడ్డాను, దుఃఖం వచ్చింది, నేను ఇలా ఫీల్ అయ్యాను, ఐ అండర్స్టాండ్ వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్. నువ్వు అలా అనడంలో నువ్వు సబబే, బట్ నేను ఇలా ఫీల్ అయ్యాను అన్నాను అనుకోండి. అప్రోచ్ ఎలా ఉంది? కమ్యూనికేషన్ ఎలా ఉంది? సో ఈ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ రావాలి అంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాలో ఉన్న హర్ట్ని నేను రిజాల్వ్ చేయాలి. అంతే. ఫస్ట్ నేను రిజాల్వ్ చేస్తే తప్ప, అంటే నాకు అంటే మేము హెచ్ఆర్లో ఉన్నప్పుడు ఇవి ఉండేవి, ఫ్లోర్ మీద 2 ఎంప్లాయీస్ దెబ్బలాడేసుకోవడం, టీంలో ఇబ్బందులు అన్నీ ఉండేవి. సో హెచ్ఆర్గా మేము వెళ్ళి బిజినెస్ పార్ట్నర్స్కి వెళ్ళి కూర్చుని వాడితో మాట్లాడి, వీడితో మాట్లాడి, వీడి ప్రాబ్లం ఏంటి, వాడి ప్రాబ్లం ఏంటి కనుక్కొని మళ్ళీ ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేవాళ్ళం. వీడి కడుపు మంట తగ్గలేదు, వాడి కడుపు మంట తగ్గలేదు. హెచ్ఆర్ వాడితో పెట్టుకుంటే గోల కదా, మళ్ళీ రేపు పొద్దున్న ఎప్రెజల్ అప్పుడు వీడు ఏం చేస్తాడో అని చెప్పి వాళ్ళిద్దరు మా ముందు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. బట్ వీళ్ళిద్దరికి బయటకి కనపడకపోయినా లోపల ఆ అగ్ని అయితే ఉంటుంది కదా, ఆ బొగ్గు రాజుకుని ఉంది. అది గ్యారంటీ. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకోరు. మాట్లాడుకుంటే గొడవ అయిపోతుందేమో అన్నట్లుగా దూరం దూరం ఉంటారు. రిజాల్వ్ అయిందా ఇష్యూ అంటే రిజాల్వ్ కాలేదు. ఎప్పుడు రిజాల్వ్ అవుతుంది అంటే నాలో కడుపు మంట తగ్గిపోతే నేను మీతో ప్రేమగా మాట్లాడగలను, కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలను, యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్గా వస్తాయి. కరెక్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా కడుపు మంట తగ్గాలి అంటే ఏంటి, నాలో ఏదైతే ప్రాబ్లం ఉందో, నాలో ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని నేను అడ్రస్ చేసుకోగలిగితే మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకున్న ప్రోగ్రామింగ్ ఏంటి, మీరు ఎందుకు అలా కోప్పడిపోతున్నారు అనేటువంటిది నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ క్లారిటీ నాకు వస్తుంది. ఎప్పుడైతే ఆ క్లారిటీ నాకు వస్తుందో దెన్ ఐఎమ్ కంపాషనేట్ విత్ యూ. ఐ అండర్స్టాండ్. ఆఫీస్లో దెబ్బలాడుకున్నావు, బయటకు వచ్చావు, నేను వచ్చి నీతో ఇలా మొదలయ్యేసరికి నీ కోపం వస్తుంది గ్యారంటీగా. ఇఫ్ ఐ అండర్స్టాండ్ యూ హ్యాడ్ అ వెరీ హార్డ్ డిస్కషన్ విత్ యువర్ బాస్, మీ బాస్ అని బాగా గొడవ అయిపోయింది, దెబ్బలాడేసుకున్నారు, నువ్వు కోపంతో ఊగిపోతూ వస్తున్నావు, నేను బయటకు వచ్చి నేను ఏదో అన్నాను అనుకోండి, దెబ్బలాట అవుతుంది. అవతల వ్యక్తి నన్ను మాట అన్నప్పుడు నాలో ఉన్నటువంటి పెయిన్ పాయింట్ ఏంటి, మీరు ఇది అడ్రస్ చేశాక మీరు వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అనేటువంటిది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు అర్థమవుతుంది. అప్పుడు ఆ లేబుల్స్ పోతాయి. టాక్సిక్, డిఫికల్ట్ పీపుల్. అబ్సల్యూట్లీ. ఇది వన్ ఆస్పెక్ట్ అండి. అంటే యు ఆర్ మై రిఫ్లెక్షన్ అన్నప్పుడు మీరు నాలో ఏదో చూపిస్తున్నారు. ఎప్పుడైతే నేను దీన్ని రిజాల్వ్ చేస్తానో మీ రోల్ లేదు ఇంకా అక్కడ, అంతే, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సిచ్యువేషన్. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రిలేషన్షిప్. ఆల్ పీపుల్ కమ్ టు షో అస్ సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ హిడెన్ ఇన్సైడ్ us. మీకు ఎంత పెద్ద ప్రపంచం అండి, 8 బిలియన్ అయితే కాదు కదా. బాగా తిప్పి కొడితే 1000 మంది ఉంటారేమో.
బట్ అందులో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఉంటారు, 10 మందో 12 మందో మనని బాగా ప్రభావితం చేసేవాళ్ళు. ఎక్కి తొక్కిపారేస్తారు. ఈ 10 మంది దగ్గర మీరు ఈ 10 మందిని, ఈ 10 మందిలో సగం మందిని అసలు వీడిని ఇరక్కొట్టేద్దామా, మనం మన లైఫ్లో నుంచి బయటకు తోసేద్దామా టైప్లో ఉంటాం. నేనేమంటానంటే ఈ 10 మందిని మీరు రిజాల్వ్ చేసుకునేదాకా అసలు బయటకు పంపించకండి. యూ ఇన్వెస్టెడ్, ఇన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారు అక్కడ. దాని ఇన్వెస్ట్మెంట్ ఆరో ఏది? ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. ఆరో ఏది? మీ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఏది? సో 6 నెలలు కష్టపడి ఒక రిలేషన్షిప్లో ఉంటే అండ్ ఐ స్టార్టెడ్ ప్రొజెక్టింగ్ అండ్ యూ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ దట్ అన్నప్పుడు ఆ బిహేవియర్స్ వల్ల నేనెవరో నాకు తెలుసుకోలేకపోతే మిమ్మల్ని బయటకు పంపించేస్తే మళ్ళీ ఇంకెవరో వచ్చి మళ్ళీ నేను ఇంకొక సంవత్సరం 6 నెలలు ఇన్వెస్ట్ చేసి అప్పుడు వాళ్ళు నాకు చూపిస్తుంటే టైం చాలా వేస్ట్ అయిపోతుంది. చాలా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇన్స్టెడ్ ఈ పూర్తి లెసన్ లెర్నింగ్ అండ్ ఎప్పుడైతే మీరు నాకేదో చూపిస్తున్నారు, నా గురించి అది చూపిస్తున్నారు, ఇమ్మీడియట్గా నేను ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. నాలో ఓకే, ఈ అమ్మాయి ఇలాగ అన్నగానే నాకు ఏదో అవుతుంది, సో ఇదేదో ఉంది నాలో. సో ప్రతిసారి ఈ అమ్మాయి ఈ మాట అంటోంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి రామ్ గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు అన్నాను అనుకోండి, చిర్రెత్తుకు వస్తుంది. ఏంట బిజీగా ఉండడం ఏంటి అంటే బిజీగా ఉండకూడదు లెక్క ప్రకారం. పోనీ నేను బిజీగా ఉన్నా ఎవరు చెప్పకూడదు, ఇలాంటివి ఏవో ఉన్నాయనుకోండి. ఆర్ మీకోసం నేను బిజీగా లేను అని మీకు అన్నిసార్లు చెప్తూ వచ్చాను అనుకోండి, మీరు బిజీగా ఉన్నారా అని అడగగానే నాకు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఐ హ్యావ్ టు గో లుక్ ఇన్ టు మై ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చూస్తే రిజాల్వ్ చేస్తే మీరు కనుక రామ్ గారు బిజీగా ఉన్నారా అంటే అవునండి చాలా బిజీగా ఉన్నాను అని ప్రశాంతతగా చెప్పగలను. లేకపోతే ప్రతిసారి మీతో గొడవ పడతాను నేను. మీరు ఏదో చూపిస్తున్నారు నాకు, మీతో ఇన్ని మంత్స్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆర్ ఇన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇది చూపిస్తున్నారు నాకు, ఇది చూడడానికి నేను ఇష్టపడలేదు అనుకోండి, మీ ప్లేస్లో ఇంకొకళ్ళు వస్తారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మీతో ఇన్ని మంత్స్ ఇన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది రిజాల్వ్ చేసుకుంటే మీ రోల్ అయిపోయింది, నేను వెళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు, మీరే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంతే, చాలా సింపుల్. సో అందుకనే మనం బయట ఏదో బంధాలని లేకపోతే ఆఫీసులని విరక్కొట్టుకోవడం అవసరం లేదు. అస్సలు లోపల కంప్లీషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వెళ్ళాల్సిన వ్యక్తులు వెళ్ళిపోతారు. ఎంత స్మూత్గా ఫిజిల్ అవుట్ అయిపోతుందంటే, ఏదో ట్రాన్స్ఫర్ అవుతుంది వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకో చోట ఉద్యోగం వస్తుంది వెళ్ళిపోతారు, లేకపోతే ఈ అమెరికాలో ప్రాజెక్ట్ మీద వెళ్ళిపోతారు. సడన్గా ఎవ్రీథింగ్ ఫిజిల్స్ అవుట్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆ సిచ్యువేషన్తో ఆ వ్యక్తితో ఫైట్ చేస్తే మళ్ళీ ఆ లెసన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి, ఆ లెర్నింగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ కూడా కదా, ఎక్స్పీరియన్స్ కంప్లీట్ కాదు కాబట్టి మళ్ళీ అదే చెప్పడానికి ఏబిసిడి నుంచి మళ్ళీ మొదలు పెట్టారు. ఎందుకు ఎన్నిసార్లు అంటే 5వ క్లాస్ 5 సార్లు చదివినట్టు ఉంటుంది. అంతే, అవసరం లేదు, ఒక్కసారే. వాట్ అ యూనిక్ పర్స్పెక్టివ్ రామ్ గారు, నిజంగా. అంటే ఇఫ్ యూ కుడ్ యాక్చువల్లీ ప్రాక్టీస్ దిస్ ఇన్ అవర్ లైవ్స్ ఎవ్రీడే. ఫస్ట్ మనం ఏదో డిసోసియేటివ్ డిజార్డర్ రాదు కదా, ఇలా అయితే రాదు. అంటే ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఉన్నది ఒక్కళ్ళే అండి. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఐ. ఇదట నెక్స్ట్ లెవెల్లో అంటే అది హైలీ మెటాఫిజికల్, ఎథీరియల్. ఐ మీన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. కరెక్ట్. సో అది నెక్స్ట్ లెవెల్. బట్ యాక్చువల్గా ఏంటంటే నువ్వు నేను సపరేట్ ఏం లేము. సో నేనే నువ్వే నేను, బట్ నాలో ఉన్నవి అలా ప్రొజెక్ట్ అవుతుంది అంతే. అలా అని అది సరే, అది ఎక్స్పీరియన్స్గా అర్థం చేసుకోవడం నెక్స్ట్ లెవెల్. బట్ అట్లీస్ట్ ప్రాక్టికల్గా ఒకళ్ళ మనిషిలో మనకి కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్, లేకపోతే మనకి నచ్చనివి, మనని హర్ట్ చేస్తున్న విషయాలు కనిపిస్తే ఫస్ట్ అసలు మనలో ఏం జరుగుతుందో లోపల ప్రశ్నించుకోవడం, ఆ లేబుల్ నుంచి సిచ్యువేషన్ వైపుకి మారడం కారణము. అండ్ బహుశా దాన్ని కంప్లీట్గా రీఅప్రోచ్ చేయడం ద్వారా, యాక్సెప్టెన్స్ ద్వారా ఆ వ్యక్తితో సిచ్యువేషన్ రెండు వెళ్ళిపోతాయి అంతే. అబ్సల్యూట్లీ. అంటే ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, మనతో క్లోజ్గా ఎవరున్నా ఆ 10-12 మంది ఎవరైతే ఉన్నారో ఇవి నా అద్దాలు. ఈ అద్దాన్ని పగలగొడితే ఇంకొక అద్దం వచ్చి అదే చూపిస్తుంది అంతే. సో పగలగొట్టకండి. ఈ అద్దంలో మనకి రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే నేను నాలో ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ని వర్క్ చేసుకున్నానో, ప్రాసెస్ చేశానో, ఈ అద్దం వెళ్ళిపోయి ఆ ప్లేస్లో సీత్రూ గ్లాస్ అవుతుంది. అది ఇస్ ఇట్ రిఫ్లెక్టింగ్ మీ ఆర్ ఐఎమ్ సీయింగ్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్? ఎప్పుడైతే నేను ఐఎమ్ ఏబుల్ టు సీ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ అన్నానో, ఈ అద్దంతో ఇంక పనిలేదు, ఇది వెళ్ళిపోయింది అక్కడ నా లైఫ్లో నుంచి. ఎవరో ఒక మంచి షేర్, నాకు ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వర్డ్స్, ఆ ఫ్రెండ్ షేర్డ్ బిఫోర్ వి క్లోజ్.
सारी ज़िंदगी आईना साफ करते रहे और बहुत अरसे के बाद जाने की धूल अपने चेहरे पे है. అంతేనా? అంతే. అంతే. సో అదే మనం బ్యూటిఫుల్. సో వీళ్ళు చూపిస్తున్నారు నీ మొహం మీద ఇక్కడ మట్టి ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో నా మీద మట్టి ఉంది అని చెప్పి కోపం వచ్చి అద్దాన్ని పగలు కొడితే ఇంకొక అద్దం తెస్తే కూడా అదే మట్టి చూపిస్తుంది అంతే. కదా. సో బేసిక్గా ఆ మట్టి ఉంది అనగానే తుడుచుకుంటాం బెటర్ కదా. అద్దాన్ని తిట్టడం కంటే తుడుచుకోవడం చాలా ఈజీ. అవును. ఆ అద్దాన్ని తుడిచే ప్రయత్నం చేస్తాం అనుకో, వాడిని మార్చే ప్రయత్నం అంటే అద్దాన్ని తుడిచామని అంతే 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 కదా. ఏం కుదరదు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్, లాట్ ఆఫ్ పాయింట్స్ టు పాండర్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే.